సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలివిగా అడుగులేస్తున్నాడు. టాలీవుడ్ టాపర్స్ కాల్ షీట్స్ ఇవ్వకపోవడంతో బయట నుంచి నరుక్కొస్తున్నాడు. ఇప్పటికే వరుసగా 2 సార్లు నాన్ తెలుగు హీరోలతో సినిమాలు చేసిన ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈసారి కూడా అవుట్ సైడ్ హీరోనే నమ్ముకుంటున్నాడా? వెంకీ అట్లూరి డెబ్యూ ఫిలిం తొలి ప్రేమ పెద్ద హిట్. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్దే లాంటి సినిమాలు మాత్రమే అతనికొచ్చాయి. పైగా సదరు సినిమాల్లో టైర్ 2 హీరోలు ఎవ్వరూ పనిచేయలేదు. ఇది నచ్చకనే సార్ సినిమాతో ధనుష్ ను డైరెక్ట్ చేశాడు. ఈ ఫిలిం 100 కోట్ల క్లబ్ లో చేరడంతో వెంకీకి క్లారిటీ వచ్చేసింది. ఇకపై అవుట్ సైడ్ టాప్ హీరోలతో వర్క్ చేయాలి అని. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ తో చేసిన లక్కీ భాస్కర్ సైతం బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు టాప్ హీరోల చూపు వెంకీ మీద పడిందే. కాకపోతే వెంకీని అప్రోచ్ అయిన హీరోలంతా టాప్ హీరోలు కాకుండా టైర్ 2 హీరోలే కావడంతో ఏ తెలుగు హీరోతోనూ సినిమా ఇప్పట్లో చేసేటట్లుగా లేడు. తాజాగా వెంకీ అట్లూరి తయారు చేసుకున్న స్టోరీ తెలుగు టాప్ హీరోలకి నరేట్ చేస్తాడు అనుకుంటున్న టైంలో కంగువాతో ఫ్లాప్ లో పడి సతమతమవుతున్న సూర్యకు నరేట్ చేసినట్లుగా తెలుస్తుంది. లైన్ నచ్చడంతో సూర్య మారు మాట్లాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ అయితే సూర్యకున్న మార్కెట్ ప్రకారం ఖచ్చితంగా 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఓ తెలుగు దర్శకుడిగా తెలుగు హీరోతో చేస్తే రాని ఈ ఫీట్ అవుట్ సైడ్ హీరోలతో వస్తుండడంతో ఇక ముందు కూడా వెంకీ అట్లూరి బయటి హీరోలతోనే సినిమాలు చేయాలని డిసైడ్ అవుతున్నాడట.